హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రదర్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి ఈ వీడియోలో ఫ్యామిలీ వీక్ ఉంది కదా, ఈ వారం ఇద్దరు కంటెస్టెంట్ ఫ్యామిలీ అయితే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ప్రోమోలు రిలీజ్ అయ్యి దాని గురించి 2 నిమిషాలు. ఈరోజు ఎపిసోడ్ మటుకు చాలా అంటే చాలా బాగుండబోతుంది, అది మటుకు తెలుసు. ఇన్ని రోజులు హౌస్ మేట్స్ అందరూ సేఫ్ గేమ్ ఆడేశారు. ఎవరైతే అమాయకులు చిక్కారో వాళ్ళని నామినేట్ చేస్తూ వెళ్ళారు. కానీ ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళల్లో వాళ్ళే నామినేట్ చేసుకోవాలి. ఈరోజు అయితే మంచి కిక్ వస్తుంది. ఆల్రెడీ మూడు ప్రోమోలు రిలీజ్ అయితే 3 బాగున్నాయి. ఇంకా లైవ్లో కూడా నామినేషన్స్ జరుగుతున్నాయి. మీరు కనుక లైవ్ చూస్తుంటే ఎవరు ఎలా పాయింట్లు పెట్టారు, ఎవరు సిల్లీ పాయింట్లు, ఎవరు కరెక్ట్ పాయింట్లు పెట్టారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను ఎపిసోడ్ తర్వాత రివ్యూ ఇస్తాను. అక్కడ కూడా కొన్ని కట్ చేస్తున్నారు. ఎపిసోడ్ చూసిన తర్వాతే మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ప్రోమోస్ పరంగా మాట్లాడుకోవచ్చు అంతే. ఇంకొచ్చేసి ఇక్కడ బర్నీ గారి గురించి చెప్పాలి. ఇన్ని రోజులు ఇలాగే ఉండింటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఫస్ట్ నుంచి ఈరోజు ఏదైతే నామినేషన్ చేశారో, నామినేషన్ చేయించుకున్నారో, అప్పుడు డిఫెండ్ చేశారో నెక్స్ట్ లెవెల్లో చేశారు. ఆ ఇమిటేషన్ కానీ, ఆ వాయిస్ రేట్ చేయడం కానీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇలాగే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇలాగే ఉండింటే బాగుండేది. నెక్స్ట్ లెవెల్లో ఖచ్చితంగా టాప్ 5కి వెళ్ళేవారు. ఈరోజు అయితే బర్నీ గారు కొంచెం వాయిస్ రేట్ చేసి కొంచెం యాక్షన్స్ కూడా చేశారు కదా, ఇలానే ఉండాలి నామినేషన్స్లో. అప్పుడే ప్రజలకు కనిపిస్తాం. సింపుల్గా వచ్చామా, నామినేషన్ చేసామా, సైలెంట్గా వెళ్ళిపోయామంటే కుదరదు. ఇప్పుడు సుమన్ శెట్టి అన్న చూడండి, ఎంతలా ఎగురుతాడు. మామూలుగా సైలెంట్గా కామెడీగా ఉంటాడు. ఈరోజు కళ్యాణ్ వర్సెస్ సుమన్ శెట్టి అని చేశారు కదా, ఇదే హైలైట్. ఈరోజు ఎంత హైలైట్ అయింది థర్డ్ ప్రోమో. ఇద్దరు నువ్వంటే నేనా, నేనంటే నువ్వా అని కొట్టుకున్నారు. ఇక్కడ ఆ బాక్స్ ఫస్ట్ సంజనా గారు పెట్టారు. కళ్యాణ్ సంజనా గారికే చెప్పారు. ఇక్కడ సుమనన్న బాక్సే పెట్టలేదు, కానీ అందరూ సుమనన్నే పెట్టారంటారు. కానీ సుమనన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమనానికి పాయింట్లు లేవు. అక్కడ తనుజ 2 ఇస్తానంటే ఒకటి ఇప్పించుకున్నారు. ఇంకా ఎలాగో కళ్యాణ్ ఉన్నాడు కదా, ఆ పాయింట్ మీద నామినేట్ చేద్దాము అని ఇప్పుడు అదే పాయింట్ మీద సుమనన్న అయితే నామినేట్ చేశాడు. అక్కడ వదిలేండి, ఎపిసోడ్ చూసిన తర్వాత మాట్లాడుకుందాం. అక్కడ టాపిక్ కూడా చేంజ్ అయిపోయింది. చెయ్యి చూపించు దానికి వెళ్ళిపోయింది టాపిక్. ఇక్కడ బాక్సులు సంజాలక ఫెయిల్ కాదా, చెయ్యి చూపించుకో దాని మీద వీళ్ళు ఎక్కువసేపు వాదించుకున్నారు. ఆ బాక్స్ మెయిన్ మ్యాటర్ కదా, దాని సైడ్ చేసి చెయ్యి చూపించుకో, ఇది మెయిన్ మ్యాటర్ అయింది నామినేషన్స్లో. ఎపిసోడ్ తర్వాత మాట్లాడుకున్నాం. ఇంకొచ్చేసి దివ్యకి కొంచెం నేనే ఎక్కువ, నేనే తోపు అన్న ఫీలింగ్ ఉంది. ఇక్కడ ఏరే కంటెస్టెంట్తో మాట్లాడుతున్నప్పుడు మీకంటే నేను గొప్ప అని మాట్లాడుతోంది. ప్రోమో చూసాం కదా, తెలుస్తుంది. ఎపిసోడ్ తర్వాత దీని గురించి కూడా మాట్లాడుకున్నాం గట్టిగా. ఇంకా ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు వచ్చారంటే, ఫస్ట్ వచ్చేసి తనుజ గారి సిస్టర్ అయితే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇంకా ఆ తర్వాత డీమన్ వాళ్ళ అమ్మ అయితే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు ఇప్పటి వరకు. ఇంకా ఎవరెవరు ఫ్యామిలీకి ఎవరెవరు వస్తారో ఆల్రెడీ నేను నిన్న నైటే వీడియో చేసి పెట్టేసా, మన ఛానల్లో ఉంటుంది చూడండి.